బుల్టెన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్ మరమ్మత్తు పనులకు రంగం సిద్ధమవుతుంది. 69వ గేటు వద్ద కౌంటర్ వెయిట్ బ్రేక్ అయిందని కొత్త బాక్సులను డిజైన్ చేసినట్లు ఏపీ ప్రభుత్వ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు అనుకున్నంతగా దెబ్బ తినలేదని, ఒక గేటుకు బోటు తగిలిందని చెప్పారు. దెబ్బతిన్న గేట్లు కౌంటర్ వెయిట్ ఏర్పాటుపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ప్రకాశం బ్యారేజీకి ఎలాంటి ముప్పు లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కన్నయ్య నాయుడు తెలిపారు. కౌంటర్ వెయిట్ లేకున్నా గేట్లు దింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్న కన్నయ్య నాయుడు మళ్ళీ గేట్లు ఎత్తేలోపే కౌంటర్ వెయిట్ ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఒక గేటుకే సమస్య ఉన్నందున మిగిలిన గేట్లు ఎత్తుకోవచ్చని తెలిపారు. గేట్లు దించకముందే ఢీకొన్న బోట్లను తీయాలని చూస్తున్నామని తెలిపారు. గేట్లన్నీ బాగానే ఉన్నాయని తెలిపారు. కౌంటర్ వెయిట్కు ప్రత్యామ్నాయం చూస్తున్నామని తెలిపారు. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఆ కౌంటర్ వెయిట్ని బలంగా తాకడంతో ఆ కౌంటర్ వెయిట్ బ్రేక్ అయినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఇరిగేషన్ అధికారులు కూడా అప్రమత్తమై ఇమ్మీడియట్లీ ప్రకాశం బ్యారేజీకి అయితే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏమీ లేదు. కాకపోతే రేపు మళ్ళీ ఆ ఫ్లడ్ తగ్గిపోయిన తర్వాత ఆ గేట్ని క్లోజ్ చేసుకునేటప్పుడు, అదేవిధంగా మళ్ళీ రేపు ఫ్యూచర్లో ఏదైనా ఫ్లడ్ వస్తే గేట్ను మళ్ళీ పైకి లిఫ్ట్ చేసేటప్పుడు ఆ కౌంటర్ వెయిట్ అవసరం ఉంటుందనేటువంటి ఆలోచనతో ఆ కౌంటర్ వెయిట్ పనులు ప్రారంభించాలనేటువంటి ప్రాథమిక నిర్ణయానికి ఇరిగేషన్ అధికారులు వస్తే బుల్టెన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేటు మరమ్మత్తు పనులకు రంగం సిద్ధమవుతుంది. 69వ గేటు వద్ద కౌంటర్ వెయిట్ బ్రేక్ అయిందని, కొత్త బాక్సులను డిజైన్ చేసినట్లు ఏపీ ప్రభుత్వ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు అనుకున్నంతగా దెబ్బ తినలేదని, ఒక గేటుకు బోటు తగిలిందని చెప్పారు. దెబ్బతిన్న గేట్లు కౌంటర్ వెయిట్ ఏర్పాటుపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మరిపోతారు మల్లికార్జున్ లైవ్లో అందిస్తారు. మల్లికార్జున్. నాగరాజు, ఏదైతే ఆ కృష్ణమ్మకు సంబంధించి ప్రకాశం బ్యారేజ్ పై నుంచి కూడా 12 లక్షల పైగా కూడా నీరు అనేది వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో ఎందుకంటే అంత ఫోర్స్ఫుల్గా వాటర్ అనేది కిందకు వెళ్తున్న సమయంలో సైడ్గా ఏదైతే కృష్ణా నదికి సంబంధించి సైడ్ ఏదైతే పడవలు పడవలు కట్టేసి ఉన్నాయో ఆ పడవలు పూర్తిగా కూడా వచ్చేసి ఈ గేట్ నెంబర్ 69, ఈ 69 గేట్ నెంబర్కి సంబంధించిన సపోర్ట్ పిల్లర్ ఏదైతే ఉందో, ఏదైతే వెయిట్ కిందకి పైకి మూవ్ అవటానికి క్యారీకి సంబంధించిన పిల్లర్ ఏదైతే ఉందో ఆ పిల్లర్ని బలంగా ఢీకొట్టడం జరిగింది. ఆ పల్లెని ఢీకొట్టిన వెంటనే కూడా అది ఇరిగిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లకు సంబంధించి ఈ పిల్లరు దాదాపుగా 4 రోజుల నుంచి ఇలాగే పరిస్థితిలో ఉంది. ప్రభుత్వ యంత్రాంగం దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయంలో ఇరిగేషన్కి సంబంధించిన ప్రభుత్వ సలహాదారుడు ఎవరైతే ఉన్నారో కన్నయ్యను కూడా రంగంలోకి దించడం జరిగింది. ఎందుకంటే ఆయన ఇప్పటికే అటు తుంగభద్రకు సంబంధించిన సాధ్యం కాని గేటును కూడా ఆయన రిపేర్ చేసి బాగు చేసి మళ్ళీ యథావిధి స్థానంలో పెట్టడం జరిగింది. దాని నేపథ్యంలోనే అంత డ్యామేజ్ అయితే అక్కడ తుంగభద్రలో ఉంది, కానీ ఇక్కడ ప్రకాశం బ్యారేజీకి సంబంధించి చూసుకుంటే గేటుకి ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదు. కానీ సపోర్ట్ పిల్లర్ ఏదైతే ఉందో గేటు పైకి కిందకి మూవ్ అయ్యే గేటు, ఎందుకంటే గేట్ అనేది వరద వచ్చినప్పుడు పూర్తిగా పైకి ఎత్తాల్సిన పరిస్థితి ఉంటుంది. తర్వాత వరద తగ్గిన తర్వాత నీళ్లు స్టాప్ చేయడానికి అయితే గేటు కింద దించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సపోర్ట్ పిల్లర్ సహాయంతోనే గేట్ అనేది పైకి కిందకి మూవ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనకు చూస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గేట్ సహాయంతో ఇది పిల్లర్ అనేది ఉంది కదా, ఈ పిల్లరు సపోర్ట్ పిల్లరు ఇది పక్క సందులో ఉంటుంది. ప్రకాశం బ్యారేజీ పైకి వరకు అంటే ఆ స్థాయి వరకు కూడా పిల్లర్ అనేది మూవ్ అయ్యే విధంగా కూడా ఉంటుంది. ఈ కింద నుంచి అక్కడ ఏదైతే మనం చూస్తూ ఉన్నాం గేటు సమాంతరంగా కనిపిస్తున్న గోడ ఏదైతే ఉందో ఆ గోడ వరకు కింద వరకు సపోర్ట్ పిల్లర్ అనేది ఉంటుంది. ఇది పూర్తిగా ఇరిగిపోయింది కాబట్టి కొత్త పిల్లర్ అనేది ఏర్పాటు చేయాలి. నిన్న ఈ పిల్లర్కి సంబంధించిన కొలతలను కూడా కన్నయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇరిగేషన్ అధికారులు తీసుకోవడం జరిగింది. దీన్ని 1-2 రోజుల్లో అంటే నిన్న కొలతలు అనేది తీసుకున్నారు. దీనికి ఇప్పటికే పని అనేది ప్రారంభించడం జరిగింది. ఈ సపోర్ట్ పిల్లర్ రెడీ అవ్వగానే పిల్లర్ని డైరెక్ట్గా
అక్కడ ఏదైతే తయారు చేసిన పిల్లర్ని తీసుకొచ్చి ఈ ప్రకాశం బ్యారేజీ ఇక్కడ ఇరిగిపోయిన ముందు దీన్ని ప్రొక్లైన్ల సహాయంతో కూడా ఈ పిల్లర్ని ముందు రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసిన తర్వాత ఈ పిల్లర్ని సమాంతరంగా పెట్టడానికి సాధ్యం కాదు కాబట్టి ముందుగా ఒక కానాలో ఈ పిల్లర్ అనేది ఒక సైడ్ని ఇన్స్టాల్ చేస్తారు. తర్వాత పైకి ఇలా ఆపోజిట్గా కూడా ఈ పిల్లర్ అనేది పైకి లిఫ్ట్ చేసి అక్కడి నుంచి స్లోగా దీన్ని ప్రొక్లైన్ల సహాయంతో కూడా దింపే పరిస్థితి చేస్తారు. దానికంటే ముందు గేటు కూడా పూర్తిగా కిందకైతే దిగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. దిగిన తర్వాత పిల్లర్ అనేది ఏర్పాటు చేసిన తర్వాత, ఎందుకంటే పిల్లరు పూర్తిగా కిందకనేది దిగదు, కానీ ఏదైతే ప్రకాశం బ్యారేజీ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో గేట్లకు సంబంధించి అక్కడ సగం వరకు పిల్లర్ అనేది దించాల్సి వస్తుంది. అక్కడ సమాంతరంగా, ఎందుకంటే ఒక పక్క ముందు దించి తర్వాత రెండో పక్క పైనుంచి దించిన తర్వాత సమాంతరంగా దించి ఘాట్లో కూర్చోబెట్టిన తర్వాత ఏదైతే మనకి ఒక గాడి కనిపిస్తూ ఉందో ఆ ఘాట్లో కూర్చోబెట్టిన తర్వాత పిల్లర్ని తర్వాత గేట్ పైకి లిఫ్ట్ చేస్తారు. పైకి లిఫ్ట్ చేసిన తర్వాత ఈ చైన్తో ఏదైతే ఏర్పాటు చేస్తూ ఉన్నారో ఈ చైన్ దానికి కనెక్ట్ చేస్తారు. అప్పుడు ఈ గేట్ అనేది కిందకి పైకి మూవ్ అయ్యే వెసులుబాటు కనిపిస్తూ ఉంది పూర్తిగా. అప్పుడు దీన్ని రిపేర్ చేసినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రక్రియ మొత్తం కూడా దాదాపుగా 15 రోజులు పడుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ముందు కృష్ణమ్మ ఉగ్రరూపం అనేది తగ్గాల్సిన పరిస్థితుంది. ఇప్పుడిప్పుడే కృష్ణమ్మ ఉగ్రరూపం తగ్గుతూ వస్తూ ఉంది. దాదాపుగా 2 లక్షల బిలో వరకు కూడా ఇన్ఫ్లో అనేది వస్తూ ఉంది. మరికొన్ని రోజుల్లో అంటే ఇవాళ రేపు 2 రోజుల్లో ఈ కృష్ణమ్మ ఉగ్రరూపం అనేది మరికొంత తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ లోపల మనం చేయాల్సిన ప్రక్రియ ఏదైతే ఉందో ఈ పిల్లర్ సపోర్ట్ పిల్లర్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయాల్సిన పరిస్థితుంది. తర్వాత మళ్ళీ కొత్త పిల్లర్ని తీసుకురావడం, మళ్ళీ ఇక్కడే సేమ్ ఇన్స్టాల్ చేసి ఈ గేట్ని లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం 15 రోజుల్లో అవుతుందని కూడా చెప్పడం జరిగింది. బహుశా 15 రోజుల కంటే బిలో కూడా ఈ ప్రక్రియ అనేది అయిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. తర్వాత 15 రోజుల కంటే ఎక్కువ పెట్టే కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఈ పిల్లర్ అనేది చాలా సెన్సిటివ్ ఏరియాకి సంబంధించిన పిల్లర్ కాబట్టి, ఎందుకంటే గేట్కి ఎక్కడ తగిలినా ఎక్కడ ఘాట్లో తగిలినా ఈ పిల్లర్ అనేది ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఈ పిల్లర్ని చాలా జాగ్రత్తగా ఇన్స్టాల్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. దాంతోపాటు తీయాల్సిన పరిస్థితి కూడా. ఎంతైతే జాగ్రత్తగా మనం ఈ పిల్లర్ని తీస్తామో అంతే జాగ్రత్తగా పిల్లర్ని ఏదైతే కొత్తగా సపోర్ట్ చేస్తూ ఉంటారో ఆ పిల్లర్ని కొత్తగా తయారు చేసిన పిల్లర్ని తీసి మళ్ళీ రీఇన్స్టాల్ అంటే ఆ ఘాట్లోనే పెట్టాల్సిన పరిస్థితి. ఈ ప్రక్రియ మొత్తం కూడా చాలా జాగ్రత్తగా సెన్సిటివ్గా చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి 69వ గేటుకు సంబంధించి ఎక్కడా కూడా గోడలకు సంబంధించి ఎక్కడా తగలకుండా స్లోగా చాలా నిదానంగా సెన్సిటివ్గా పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి స్లోగా టైం అనేది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముందు గేట్లకు సంబంధించి ఈ 69వ ఖానాకి సంబంధించి తీసి మళ్ళీ పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ప్రక్రియ అంతా కూడా 15 రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే కన్నయ్య నాయుడు చెప్పడం జరిగింది. దాని ప్రక్రియ అయితే ఇప్పటికే ప్రారంభం అవడం జరిగింది. దాన్ని తయారు చేసి తీసుకొచ్చే ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ ఈ పిల్లర్ని మార్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నాగరాజు. థ్యాంక్ యూ మల్లికార్జున్.